రావూరుకు చెందిన నలుగురు యువకులు ఒక యువతిపై లైంగిక దాడి హత్య చేశారని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు కుటుంబ సభ్యులు వర్ధన్నపేటలో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఏకే తాండా రావూరు గ్రామాల్లోని పంట చేనుల్లో పెనుగులాట జరిగినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఏసీపీ నర్సయ్య, సీఐ శ్రీనివాసరావు ఎస్ఐలు బాధితులతో మాట్లాడి ఆందోళనను విరమింపు చేశారు. ఇక మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలిసింది. మృతురాలు సదరు యువకుడి సెల్ ఫోన్లను పోలీసులు పరిశీలించారు. ఏం చేసిండ్రో తెలియదు, ఎత్తుకుంటుండ్రు. మొక్కజొన్న చేను ఉంది, ఆ చేనులో మొత్తం పడేసి మళ్ళీ ఆదాయంగానే ఎత్తుకొచ్చి తలుపు తీసి లోపల అర్రల బయట అర్ర వదిలేసి లోపల అర్రలో పోయి దేవుని కట్టేసి ఉన్నాను నేను. ఆడ ముక్కలమ్మ కట్టేసి ఉంటే దానికి నా చీర తీసుకొని ఫ్యాన్ కొండికి ఇట్లా వేసి కాలు కిందనే ఉన్నాయి. పాదాలు అది కొత్తూరు. ఇల్లంతా రక్తంతో ఉంది. నా బిడ్డ రక్తం అక్కడ ఉంది. ఎవరు మీది? మీ అమ్మాయి ఎంత ఉండదు? చదువుకున్నదా? ఎక్కడ? నా బిడ్డ మంచిదని వాడు ఆ దూరం నుంచి పోయినా పర్లేదు, వాళ్ళు మేము సంఖ్య అంతవరకు రాయపర్తి మండల్ వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్ మాది పర్వతగిరి సైడ్. ఇది రాయపర్తి మండల్ డెడ్ ఎండ్ మాది. డెడ్ ఎండ్. ఈ చిట్టి అనే అమ్మాయి 20 సంవత్సరాలు ఉంటుంది. అమ్మాయి ఉంది. వాళ్ళని సస్పెక్ట్ని ఇమీడియట్గా తీసుకురండి, తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేషన్ చేయండి అని చెప్తున్నాం. అయినా కూడా వాళ్ళు డిలే చేస్తున్నారు. ఎవరు? పోలీసు వాళ్ళు డిలే చేస్తున్నారు. అక్కడి నుంచి కలవదు. ఒక గరీబోని బిడ్డకు అసలు న్యాయం అనేది లేదు ఈ దేశంలో. ఇదే వాస్తవం. ఒక పైసలున్నోని ఇప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి నూకి మరీ కొడతారు. ఎందుకు సార్ ఈ అసమానత్వం అనేది దేనికి వస్తున్నది? ఎవరు తీసుకుంటారు? ఎందుకు డిలే చేస్తున్నారు? ఇట్లా తీసుకొని వాళ్ళు